హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీస్ హబ్. ఈ రోజు వీడియోలో నేను ఫాలో అయ్యే హెయిర్ కేర్ గురించి అండ్ నా ఎక్స్క్లూజివ్ హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్తాను. షూర్ గా అమ్మాయిల కన్నా అబ్బాయిల కన్నా ఈ వీడియో యూజ్ అవుతే చివరి దాకా చూసేయండి. డెఫినెట్ గా మన ఫేస్ లుక్ ని డిఫైన్ చేసే ఫ్యాక్టర్స్ లో హెయిర్ అనేది ఒక మేజర్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. హెయిర్ యొక్క ఇంపార్టెన్స్ ని నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీరు డైలీ రన్ లో ఫేస్ చేసేదే కాబట్టి. డైరెక్ట్ పాయింట్ లోకి వెళ్ళిపోతున్నా. నాకైతే నా 10th స్టాండర్డ్ లో చాలా లాంగ్ థిక్ అండ్ సిల్కీ హెయిర్ ఉండేది, చాలా బ్లాక్ గా కూడా ఉండేది. మనం అప్పట్లో చదువు పురుగులం అనమాట. సో హెయిర్ ఫాల్ అనేది చాలా బాగా అయ్యింది. అండ్ నాకు జాబ్ వచ్చాక నేను బెంగళూరు వచ్చాక ఇక్కడ హార్డ్ వాటర్ అన్నమాట. సో ఆ హార్డ్ వాటర్ వల్ల చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ అయింది. ఇది నేను 10th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు హెయిర్ నాది ఇలా ఉండేది. అండ్ జాబ్ వచ్చే ముందు ఇలా ఉండేది హెయిర్. అండ్ జాబ్ వచ్చిన తర్వాత మరి దారుణంగా ఊడిపోయింది. అండ్ ఆ హెయిర్ ఇలా ఉండేది. అండ్ ఇప్పుడైతే అన్ని షార్ట్స్ లో వీడియోస్ లో నేను కనిపించకపోయినా అప్పుడప్పుడు కనిపిస్తా కాబట్టి నా హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ మీరే చూసారు. అండ్ ఈ హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ ని నేను ఆల్మోస్ట్ 6 months లోనే అచీవ్ చేయగలిగాను. ఇది నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసిన హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి షేర్ చేస్తున్నా. ఎవరో చేసింది చెప్పాలంటే నాకే చాలా భయము. బేసిక్ గా మన హెయిర్ హెల్త్ గురించి మాట్లాడుకుంటే మనం ఫాలో అవ్వాల్సిన 2 steps వచ్చేసి హెయిర్ ఆయిలింగ్ అండ్ హెయిర్ వాష్ అన్నమాట. ఇంకా మన వీడియో మోటో వచ్చేసి హెయిర్ ఫాల్ ని ప్రివెంట్ చేయాలి అండ్ హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేయాలి. మనకి వారం మొత్తంలో అంటే 7 days into 24 hours వేసుకుంటే 168 hours లో జస్ట్ 1 hour స్పెండ్ చేస్తే చాలు హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేయొచ్చు, హెయిర్ ఫాల్ ని ప్రివెంట్ చేయొచ్చు, అండ్ హెయిర్ స్మూత్నింగ్ అవ్వచ్చు, అండ్ హెయిర్ వాల్యూమ్ ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మరి ఇన్ని బెనిఫిట్స్ విత్ జస్ట్ 2 steps అంటే మనం వీడియో స్టార్ట్ చేసేయాల్సిందే. యాక్చువల్ కంటెంట్ కి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేస్తుంటే వీడియో చూసాక మన ఛానల్లో వీడియోస్ చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఆల్సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ ఇవ్వండి, నాకు కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటది కదా. యాజ్ ఎ సెడ్, ఫస్ట్ స్టెప్ వచ్చేసి హెయిర్ ఆయిలింగ్ అన్నమాట. ఫస్ట్ మేజర్ స్టెప్ వచ్చేసి మీ హెయిర్ ఆయిల్ ని చూస్ చేసుకోవడం. మా ఫ్రెండ్ చెప్పింది, మా ఫ్రెండ్ ఇది యూజ్ చేస్తుంది, ఇంట్లో చేసింది బయట కొన్నది అనే రెస్ట్రిక్షన్స్ పెట్టుకోకుండా ఒక్కొక్క బాడీ టైప్ కి ఒక్కొక్కటి పడుద్ది. సో అలాంటి హెయిర్ ఆయిల్ ని మీరు చూస్ చేసుకోవాలి. ఎందుకంటే మిత్ ఏంటంటే ఎక్కువ హెయిర్ ఆయిల్ రాసుకుంటే ఎక్కువ జుట్టు పెరిగిపోద్దని, బట్ అస్సలు కాదు. బట్ ఎస్, ఆయిల్ అనేది మన హెయిర్ స్కాల్ప్ ని మాయిశ్చరైజ్ చేసి మన హెయిర్ గ్రోత్ ని హెల్దీగా ప్రమోట్ చేస్తుంది. ఆల్సో డ్రైనెస్ తగ్గించడానికి ఉపయోగపడుద్ది. అండ్ ఆల్సో మన హెయిర్ స్ప్లిట్స్ ఉంటాయి కదా, అవి కూడా రానియకుండా చూసుకుంటది. సో మొహం మీద కారిపోయి అంత రాసుకోక్కర్లేదు. ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను కొన్ని ఫ్యూ మినిట్స్ లో చూపిస్తా. ఫోర్త్ పాయింట్ వచ్చేసి, చాలా మందికి హెయిర్ ఆయిల్ రాసుకున్నాక అది ఎంతసేపు ఉంచుకోవాలో తెలీదు. అంటే పిల్లలకి రోజు స్కూల్ కి వెళ్ళే పిల్లలకంటే రోజు ఆయిల్ పెడతారు కాబట్టి అది వేరే కేసు. కానీ మనలాంటి వాళ్ళకి అంటే హౌస్ వైఫ్స్ కానీ బయటకు వెళ్ళే వాళ్ళకి కానీ టీనేజ్ లో ఉన్న వాళ్ళకి కానీ హెయిర్ ఆయిల్ రాసాక 3 to 6 hours ఉంచితే చాలు. లేదు నాకు అలా కుదరట్లేదు నా టైమింగ్స్ కి అనుకుంటే నైట్ పడుకునే ముందు పెట్టుకుని ఓవర్ నైట్ ఆయిల్ ఉంచేసుకొని మార్నింగ్ అన్నా చేయొచ్చు. ఇప్పుడు మన సూపర్ హీరో ఆఫ్ ద వీడియోని చూపించబోతున్నా, అవే విటమిన్ ఈ టాబ్లెట్స్. వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు హెయిర్ ఫాల్ ని ప్రివెంట్ చేయడానికి, హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేయడానికి ఈ విటమిన్ ఈ అనేవి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. ఒకసారి వీడియో చూసాక గూగుల్లోకి వెళ్ళి బెనిఫిట్స్ ఆఫ్ విటమిన్ ఈ ఆయిల్ అని కొడితే మీకు చాలా అంటే చాలా యూజ్ వస్తాయి హెయిర్ కి. ఇప్పుడు ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలో అప్లికేషన్ స్టెప్ కి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ ని కట్ చేసుకుని అందులో ఆయిల్ ని వేసుకోండి. అండ్ దెన్ మీ హెయిర్ లెంత్ ని బట్టి మిగతా బౌల్ ని ఆయిల్ తో ఫిల్ చేసుకోండి. ఇంకా ఇదే మెయిన్ స్టెప్ అన్నమాట. హెయిర్ ని రూట్స్ కి బాగా అప్లై చేసుకోవాలి. అండ్ కింద హెయిర్ స్ప్లిట్స్ రాకుండా అండ్ డ్రైగా ఉండకుండా కింద కూడా అప్లై చేసుకోవాలి. ఇలా వారానికి 2 times ఆయిలింగ్ చేసుకొని 3 to 6 hours అయ్యాక హెడ్ బాత్ చేయండి. మీ హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ చూసి మీరే నమ్మలేరు. కటింగ్ కాంప్లెక్స్ ఎంత బిజీ ఉన్న వాళ్ళైనా ఈజీగా ఫాలో అయ్యే స్టెప్స్ నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను వర్కింగ్ ఉమెనే కదా, కాబట్టి నాకు మనకి ఆ హెయిర్ కేర్ చేసుకోవాలని ఉన్నా చేసుకునే టైం ఉండదు. మీరు ఇంకా ఎక్స్ట్రా కేర్ కూడా తీసుకోవచ్చు మీ హెయిర్ కి. బట్ నేను చెప్పేది జస్ట్ బేసికల్ హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి. తక్కువ టైంలో ఉన్నా సరే మీరు ఇంకా రైస్ వాటర్ నానబెట్టి ఆ మిగిలిన వాటర్ తో హెయిర్ కేర్ చేసుకోవడం, ఇట్లాంటి టిప్స్ అన్ని ఉంటాయి, అవి కూడా ఫాలో అవ్వచ్చు. వాటి వల్ల ఇంకొంచెం తొందరగా రిజల్ట్స్ రావచ్చు అండ్ ఇంకొంచెం ఎక్స్ట్రా రిజల్ట్స్ కూడా రావచ్చు. ఇంకా 3 to 6 hours ఆయిల్ పెట్టుకున్నాక హెడ్ బాత్ చేసేయటమే. చాలా మంది చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే షాంపూని రాగా అప్లై చేసేసుకుంటారు. బట్ అసలు అది ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే షాంపూ అనేది కెమికల్స్, అవి డైరెక్ట్ గా హెయిర్ తో కాంటాక్ట్ అయితే హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎప్పుడు 3/4 వాటర్ ఉంటే 1/4 షాంపూ ఉండాలి. అంత డైల్యూటెడ్ గా తీసుకోవాలి. ఎంత డైల్యూటెడ్ గా షాంపూ తీసుకుంటే అంత హెయిర్ కి మంచిది.
సేమ్ షాంపూ కూడా ఏం యూజ్ చేయాలి అనేది ఎవరి దగ్గర సజెషన్స్ తీసుకోవద్దు. ఎందుకంటే మీ హెయిర్ కి ఏం ఏం షాంపూ పడుతుందో అదే తీసుకోండి. నేనైతే ఎప్పుడు హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ని, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ని ఎవరికి సజెస్ట్ చేయను. అండ్ సజెస్ట్ చేయమని కూడా నేను ఎంకరేజ్ చేయను. బట్ నేను యూజ్ చేసే షాంపూ వచ్చేసి క్లినిక్ ప్లస్ అండ్ ఆయిల్ వచ్చేసి అలోవెరా పారాషూట్. ఇవే మీరు వాడాలని నేను చెప్పట్లేదు. బట్ జనరల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అంతే. అండ్ నెక్స్ట్ బ్లండర్ మిస్టేక్ వచ్చేసి చాలా మంది చేసేది హెడ్ బాత్ చేశాక హెయిర్ కోమ్ చేసుకుంటారు. ఈవెన్ ఆయిల్ రాసుకున్నాక కూడా ఎప్పుడైతే మన ఆయిల్ వెట్ గా ఉందో మన రూట్స్ అనేవి చాలా వీక్ అయిపోతాయి. మీరు ఆ రూట్స్ వీక్ గా ఉన్నప్పుడు కోమ్ చేశారనుకోండి, హెయిర్ ఫాల్ అనేది ఈజీగా అవుద్ది. ఇంకా లాంగ్ రన్ లో కూడా హెయిర్ ఫాల్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో హెడ్ బాత్ చేశాక కొంచెం హెయిర్ డ్రై అయ్యాక ఆయిల్ రాసుకుంటే కొంచెం జుట్టుకి ఆయిల్ పట్టాక కోమ్ చేసుకోండి. సో ఈ 2 స్టెప్స్ అనేవి నేను చెప్పినట్టు ఫాలో అయితే ఖచ్చితంగా మీ హెయిర్ లో సూపర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటది. బిలీవ్ మీ, ఎందుకంటే నేనే లైవ్ ఎగ్జాంపుల్. నేను ఈ 2 స్టెప్సే కాకుండా ఇంకా నా హెయిర్ ఫ్రీజీగా ఉండొద్దు అండ్ కొంచెం సిల్కీగా ఉండాలనేసి ఇంకో 2 ఎక్స్ట్రా స్టెప్స్ ఫాలో అవుతా. అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి హెయిర్ సీరమ్. నేను వాడేది స్ట్రీక్స్ హెయిర్ సీరమ్ అన్నమాట. హెడ్ బాత్ చేశాక ఇంకా ఆల్మోస్ట్ హెయిర్ ఆరిపోయింది అన్నప్పుడు నేను హెయిర్ సీరమ్ రాసుకుంటా. అండ్ నేను రోజు ట్రావెల్ చేస్తాను కాబట్టి ఆ బయట అట్మాస్ఫియర్ కి హెయిర్ అనేది ఫ్రీజీ అవుద్ది. సో ఎప్పుడైతే అలా ఫీల్ అయ్యానో అప్పుడు కూడా సీరం రాసుకోవచ్చు. అంటే హెడ్ బాత్ చేసిన తర్వాతే రాసుకోవాలని లేదు. హెడ్ బాత్ చేసిన అప్పుడు రాసుకోవచ్చు. దాని తర్వాత ఎప్పుడైతే మీ హెయిర్ ఫ్రీజీగా మీరు ఫీల్ అవుతున్నారో అప్పుడు కూడా రాసుకోవచ్చు. సీరం వల్ల యూజ్ ఏంటంటే మన హెయిర్ షైనీగా అండ్ స్మూత్ గా ఉంటది. సీరం అనేది ఆయిల్ అంత గ్రీజీగా ఉండకపోయినా ఈచ్ స్ట్రాండ్ ని మాయిశ్చరైజ్ చేస్తది కాబట్టి షైనీగా ఉండేలా చేస్తది. నెక్స్ట్ వచ్చేసి సిల్కీగా అండ్ స్ట్రైటన్ గా ఉండడానికి నేను కండిషనర్ యూజ్ చేస్తా. నేను యూజ్ చేసే కండిషనర్ వచ్చి లారియల్ కండిషనర్. మీది కూడా డల్ అండ్ డ్రై హెయిర్ అనుకుంటే గో ఫర్ కండిషనర్. కండిషనర్ ఎలా అప్లై చేసుకోవాలంటే మీ హెడ్ బాత్ చేసేసిన తర్వాత ఫుల్ వెట్ గా ఉంటది కదా, అప్పుడే మీ రూట్స్ కి కాకుండా కింద ఈ రిమైనింగ్ హెయిర్ కి కండిషనర్ రాసుకోండి. ఈచ్ హెయిర్ స్టాండ్ కి పట్టేటట్టు. అండ్ 10 మినిట్స్ అలా వదిలేసి దాని తర్వాత హెయిర్ వాష్ చేస్తే మీకు ఇన్స్టెంట్ రిజల్ట్స్ మీకే కనిపిస్తాయి. జస్ట్ ఇప్పుడే చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం సీరం అండ్ కండిషనర్ రెండు హెయిర్ రూట్స్ కి అప్లై చేయకూడదు. ఐ మీన్ అప్లై చేయకూడదు అంటే నేను పర్సనల్ గా అప్లై చేయను అండ్ చేయమని కూడా సజెస్ట్ చేయను. ఎందుకంటే ఆల్రెడీ మనం షాంపూ అండ్ ఆయిల్ అనేవి కెమికల్స్ అప్లై చేస్తున్నాము. అండ్ మెయిన్ ఆయిలింగ్ అండ్ షాంపూ ఒక్కటే మనం రూట్స్ కి అప్లై చేస్తాం కాబట్టి హెయిర్ గ్రోత్ ని అవి ప్రమోట్ చేస్తాయి, హెయిర్ ఫాల్ ఆపి. బట్ ఈ రెండు అనేవి మన హెయిర్ క్వాలిటీని పెంచడానికి మాత్రమే ఫాలో అయ్యే స్టెప్స్. సో ఎక్స్ట్రా కెమికల్స్ ని మన రూట్స్ కి అప్లై చేయడం వేస్ట్ కదా. సో నేనైతే రూట్స్ కి అప్లై చేయను. ఐ థింక్ మాక్సిమం అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను నా హెయిర్ కేర్ లో. సో మళ్ళా ఇంకో వీడియోతో కలుద్దాం.